రావిపూడి ఫ్రస్ట్రేషనే తనని గెలిపించింది. ఏకంగా మహేష్ బాబు ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేలా చేసింది. దీంతో అనిల్ రావిపూడి మరో సుజిత్, మరో రాధాకృష్ణ అంటున్నారు. అసలేంటో టాప్ డైరెక్టర్ని కాదని పెద్ద హీరోలంతా ఇప్పుడు యంగ్ డైరెక్టర్లకి బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. మహేష్ బాబుతో సుకుమార్ సినిమాకి బ్రేక్ పడినట్టే తెలుస్తుంది. దీంతో అనిల్ రావిపూడి మేకింగ్ లో ప్రిన్స్ కొత్త ప్రాజెక్ట్ జూన్ లో మొదలయ్యేలా ఉంది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ లాంటి మూవీస్ తీసిన అనిల్ రావిపూడి F2 తో ఒక్కసారిగా ఫోకస్ అయ్యాడు. అంతే, దెబ్బకి తన ఫేటే మారిపోయే పరిస్థితి వచ్చింది. F2 హిట్ తర్వాతే మహేష్ బాబు నుంచి ఆఫర్ అందుకున్న అనిల్ రావిపూడి ప్రెజెంట్ ప్రిన్స్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ తో సినిమా కన్ఫర్మ్ కావటంతో ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు. స్టార్ డైరెక్టర్ గా తన ఫేట్ చేసుకుంటున్నాడు. నిజానికి అనిల్ రావిపూడి అయినా కనీసం 4 సినిమాలు తీశాక టాప్ హీరోతో సినిమా తీసే ఛాన్స్ కొట్టాడు. కానీ సుజిత్ మాత్రం ఒకే ఒక్క సినిమా రన్ రాజా రన్ తీసి ప్రభాస్ తో సాహో లాంటి భారీ బడ్జెట్ తీసే ఛాన్స్ పట్టేశాడు. 300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఆల్మోస్ట్ పూర్తి చేసేశాడు. సుజిత్ లానే ఒకే సినిమా తీసి ప్రభాస్ తో ఓ మూవీ తీసే ఛాన్స్ పట్టేసిన డైరెక్టర్ రాధాకృష్ణ. జిల్ సినిమాతో హిట్ కొట్టిన రాధాకృష్ణ ప్రెజెంట్ ప్రభాస్ తో పీరియాడికల్ మూవీ తీయబోతున్నాడు. అది కూడా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. సాహో ప్యాచ్ వర్క్ పూర్తి కాగానే నెక్స్ట్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ఇక చిలాసా మూవీతో హిట్ కొట్టిన డైరెక్టర్ కమ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్. తను కూడా అంతే, తీసింది ఒక్కటే మూవీ. కానీ ఆ ఒక్క సినిమా హిట్ తో ఏకంగా నాగార్జునతో మన్మధుడు 2 తీసే ఛాన్స్ పట్టేశాడు. బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నాడు.